లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒడిశాలోని ఒక వ్యక్తి ఎస్కే ఆసిఫ్ అనే వ్యక్తి 6 ఏళ్ల చిన్నారి బాలికను 2014లో అత్యాచారం చేసి చంపేశాడు. అయితే ఫోక్స్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే ఇదే కేసును హైకోర్టులో అతను మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు మార్చింది. ఇంకొకటి ఫోక్స్ చట్టము 1,50,000 మాత్రం ఇవ్వమని చెప్పింది బాధితులకు. హైకోర్టు మాత్రం 10 లక్షల వరకు అమౌంట్ ఇవ్వాలని చెప్పింది. అయితే మరణశిక్ష నుంచి శిక్షకు ఎందుకు మార్చారనేది ఒక రీజన్ చెప్పారు. ఈ రీజన్ చాలా అసహ్యంగా ఉంటుంది, మీరు కూడా వినండి. అతను రోజు నమాజ్ చేస్తున్నాడు, చాలాసార్లు దేవుడికి తప్పైందని క్షమించుమని కోరుకుంటున్నాడు. చాలా సత్ప్రవర్తనతో ఉన్నాడు జైల్లో. అతనికి 63 ఏళ్ళ మదర్ ఉంది. ఇద్దరు ఆ చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు. వాళ్ళ కుటుంబం భారం మొత్తం ఇతని మీదనే ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు. అందుకే నేను మరణ శిక్ష నుంచి యావశిక్ష కింద మార్చానని ఒక జడ్జి చెప్పాడు. ఆ జడ్జి కూడా ఒక ముస్లిము. కానీ మరి ఇంత దారుణంగా జడ్జిమెంట్ ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. దీని మీద అందరూ చాలా గొడవలు జరుగుతున్నాయి ఒడిశాలో. ఎందుకంటే ఇలాంటి జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇదే సాకు తీసుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. దీన్ని ఎంకరేజ్మెంట్గా లాగా ఉంది కానీ భయపడేటట్టుగా లేవు ఈ శిక్షలు. అందుకే మన భారతదేశంలో ఒక సామాన్య వ్యక్తికి న్యాయం జరగదు. ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పుడు మనకు డెమోక్రసీ కంట్రీ లాగా ఉంటుంది.